ప్రైజ్ ద లార్డ్. హలో పీపుల్, ఇక మన సిరీస్లో డే 3లోకి వెళ్ళిపోతామా? దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలమంతా ఒక చోట చేరాలని ఆజ్ఞాపించారు. అలా జరిగి నీటి మధ్యలో ఆరిన నేల బయటపడుతుంది. దేవుడు ఆ ఆరిన నేలను భూమి అని, నీటి సమూహాన్ని సముద్రాలు అని పేరు పెట్టారు. దేవుడు అది చూసి మంచిది అని అన్నారు. దేవుడు భూమి మీద గడ్డి, మొక్కలు, చెట్లు పుట్టాలని ఆజ్ఞాపించారు. ప్రతి ఒక్కటి తమ తమ జాతి ప్రకారం విత్తనాలు కలిగి ఉండాలి అని అన్నారు. ఇక భూమి, గడ్డి, మొక్కలు, చెట్లు అన్నీ తమ తమ జాతి ప్రకారం మొలిచాయి. దేవుడు అదంతా చూసి మంచిది అని అన్నారు. ఇక సాయంత్రం మరియు ఉదయం కలిపి ఆ 3వ రోజు పూర్తయింది. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.